అందరికీ నమస్కారం. పంచికట్టు రాజకీయం కనుగమరుగైందా? ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో రాజ్యమేలిన పంచికట్టు రాజకీయం ప్రస్తుతం ఎక్కడా కనిపించకపోవటం కూడా రాజకీయ వర్గాల్లో కలవరం మొదలైందని తెలియజేసుకోవచ్చు. ఒకప్పుడు పంచికట్టు రాజకీయంతో తన సత్తా చాటినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం మరి కాలగర్భంలో కలిసిపోతున్నారా? సీనియర్ లీడర్లను మర్చిపోవటం వెనక, పక్కన పెట్టడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది? మరి మనం ఒకసారి కందుకూరు నియోజకవర్గం చూసినట్లయితే, కందుకూరు నియోజకవర్గంలో 2 కుటుంబాలు 40 సంవత్సరాలకు పైగా కూడా రాజకీయంగా ఇద్దరు నేతలు చక్రం తిప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అది మానుగుంట మైదర్ రెడ్డి కుటుంబం, మరొకరు దివిశివరాం వారి కుటుంబం. వారు తండ్రులు ఎమ్మెల్యేలే, వారు ఎమ్మెల్యేలే. కందుకూరు నియోజకవర్గంలో మనం చూసినట్లయితే మానుగుంట మైదర్ రెడ్డి ఫ్యామిలీ అక్కడ 7 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా కూడా పనిచేయటం జరిగింది. వాళ్ళ నాన్నగారు 3 సార్లు, మైదర్ రెడ్డి గారు కందుకూరు కాన్స్టిట్యున్సీలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. దివిశివరాం గారు కూడా వారి కుటుంబం నుంచి వారి నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యేగా కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఆయన పనిచేయటం జరిగింది. అదేవిధంగా మనకి శివరాం గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మారుతున్నటువంటి కాలానుగుణంగా కూడా పంచికట్టు రాజకీయం కనుమరుగైతే రాబోయే రోజుల్లో రాజకీయాల్లో అది శుభ పరిణామం కాదనేది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కందుకూరు నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. 2024 ఎన్నికల్లో చూసినట్లయితే వైసీపీ కొత్త క్యాండిడేట్ ని తీసుకొచ్చింది, తెలుగుదేశం పార్టీ కొత్త క్యాండిడేట్ ని తీసుకొచ్చింది. 2024లో వైసీపీ వైపు నుంచి సామాజిక కోణంలో అన్ని కులాలకు న్యాయం చేయాలనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ను 2024 ఎన్నికల్లో యాదవ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కందుకూరు నియోజకవర్గంలో ఆయన తీసుకొచ్చారు. ఆయన ఓటమి పాలయ్యారు. 2024లో ఎన్నికల్లో ఇంటూరు నాగేశ్వరరావు గారిని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఆయన విజయ డంకా మోగించడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు మైదర్ రెడ్డి కానీ, ఇటు దివిశివరాం కానీ ఎక్కడా కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోవడం కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో కొంత కలవరం పెడుతుందని చెప్పుకోవచ్చు. సీనియర్లో పక్కన పెట్టడం ఉన్నటువంటి 2 పార్టీలు, అటు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ, ఈ 2 పార్టీలు సీనియర్లను పక్కన పెట్టడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అర్థం కాలేదని కూడా మరి కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒకప్పుడు గనక కందుకూరు కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు మనం పరిశీలించినట్లయితే 72 నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే 72లో మనకి ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. 78లో దివి కొండ చౌదరి గారు మనకి ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. అదేవిధంగా 83, 85 ఈ 2 సార్లు కూడా మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారే ఎమ్మెల్యేగా కందుకూరు కాన్స్టిట్యున్సీలో పనిచేయటం జరిగింది. అదేవిధంగా 89లో ఆయన మరణాంతరం కూడా మానుగుంట మైదర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఆరంగేటం చేయించడం జరిగింది. 89లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 94, 99లో దివి శివరాం గారు 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా కందుకూరు కాన్స్టిట్యున్సీలో చక్రం తిప్పినటువంటి ఇవి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ 2004, 2009 సంవత్సరంలో మళ్ళీ మైదర్ రెడ్డి గారు కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ తిరిగి 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మనకి 2014లో మళ్ళీ పోతుల రామారావుని వైసీపీ తరఫున 2000 కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏపీలో బలహీన పడింది. మరి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో మైదర్ రెడ్డి సైలెంట్ అవడంతో పోతుల రామారావును వైసీపీ తరఫున తీసుకొచ్చారు. పోతుల రామారావు దివిశివరాం గారి మీద 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో పోతుల రామారావు గారు దివిశివరాం మీద గెలవటం జరిగింది. అదేవిధంగా 2019లో కనుక మనం చూసినట్లయితే 2019లో మళ్ళీ మైదర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2019 ఎన్నికల్లో మైదర్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. 2024కు వచ్చేసరికి మైదర్ రెడ్డికి అక్కడ టికెట్ నిరాకరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కొన్ని క్యాస్ట్ ఈక్వెషన్స్ లో భాగంగా మైదర్ రెడ్డిని మరి పక్కన పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కనుక వస్తే మరి ఏదైనా కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంతో మైదర్ రెడ్డి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినట్టు పరిస్థితి. దివిశివరాం కూడా 2024లో పక్కన పెట్టడంతో అక్కడ కొంత రాజకీయంగా కూడా అటు మైదర్ రెడ్డి ఫ్యామిలీ, ఇటు దివిశివరాం ఫ్యామిలీ 2 కుటుంబాలు కూడా మరి పంచికట్టు రాజకీయం కనుమరుగైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వీరిరువురు కూడా కందుకూరు నియోజకవర్గంలో మరి రాజకీయంగా కూడా వారంతా మరి ఎలక్షన్ టైంలోనే రాజకీయాలు చేసేవాళ్ళు. మిగతా టైంలో ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా కూడా ఇప్పుడు కూడా
మైదర్ రెడ్డికి ఒక వర్గం, దివిశివరామ్కి ఒక వర్గం ఉందంటే కందుకూరు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసినటువంటి రాజకీయాలు అంతగా కూడా ప్రజలు ఎడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం నేతలు, కొంతమంది నేతలు మరి ఏం మాట్లాడుతున్నారా, ఈ స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నారా అనేది కూడా తెలియని పరిస్థితుల్లో నేతలు ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో మైదర్ రెడ్డిని, ఇటు దివిశివరామ్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారిని మర్చిపోలేకపోతున్నారంటే వారి రాజకీయానికి అంత ప్రాముఖ్యత ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారు కొనసాగుతా ఉన్నారు. మరోవైపు వైసీపీ తరఫున కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ అక్కడ కొనసాగుతా ఉన్నారు. బుర్రా మధుసూదన్ కు అదేవిధంగా మానుగుంట మైదర్ రెడ్డికి 2024 ఎలక్షన్ లో కూడా కొంత గ్యాప్ వచ్చింది. 2024 ఎలక్షన్ లో మైదర్ రెడ్డి బుర్రాకు సపోర్ట్ చేయలేదని బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గమే మరి బాహటంగానే విమర్శించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో అప్పటి నుంచి కూడా బుర్రా కొంత వైసీపీలో యాక్టివ్ అయినప్పటికీ కూడా మైదర్ రెడ్డి వర్గానికి చెక్కు పెడుతూ తన బంధువర్గంతో కొంత రాజకీయంగా కూడా అలర్ట్ అవుతున్నారని కందుకూరు నియోజకవర్గంలో చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మైదర్ రెడ్డికి రాబోయే రోజుల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఈసారి కనుక అవకాశం కల్పిస్తే మళ్ళీ మైదర్ రెడ్డికి రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన రాజకీయం వేరని కొంతమంది రాజకీయంగా విశ్లేషిస్తా ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఇంటూరు నాగేశ్వరరావు గారు 2024లో తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ కేటాయించడం జరిగింది. అక్కడ ఇండిపెండెంట్ గా కూడా ఇంటూరు రాజేష్ కొంత ఎలక్షన్ టైంలో కూడా గందరగోళ పరిస్థితులు సృష్టించినటువంటి సందర్భంలో ఇంటూరు రాజేష్ కు దివిశివరామ్ గారు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేశారని అప్పుడు కొన్ని ఇంటర్వ్యూలో కూడా కొంత కందుకూరు కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు వేడి పుట్టించాయని తెలియజేసుకోవచ్చు. వీరు ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావడంతో కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందా, వైసీపీకి ప్లస్ అవుతుందేమో వీళ్ళ రాజకీయం అని 2024 ఎన్నికల్లో వైసీపీకి కొంత ప్లస్ అవుతుంది అనుకున్నారు. వాటినన్నింటినీ కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల జోక్యంతో అటు ఇంటూరి రాజేష్ సైలెంట్ చేయటం జరిగింది. అదేవిధంగా దివిశివరామ్ తోటి కూడా కూర్చొని మాట్లాడుకొని 2024 ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావు అక్కడ భారీ మెజార్టీతో కూడా కందుకూరు నియోజకవర్గంలో గెలిచి మరి చరిత్ర సృష్టించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 2014లో కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది, 2019లో కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది, 2024కు వచ్చేసరికి చరిత్ర తిరగరాస్తూ మరి ఆయన చక్రం తిప్పి కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారు మరి 2024లో కందుకూరు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. రాబోయే రోజుల్లో పంచకట్టు రాజకీయం వైపు మరి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు చూస్తాయా, అటు మైదర్ రెడ్డి కానీ దివిశివరామ్ సేవలు గుర్తించి పార్టీలో ఏదైనా మరి జిల్లాలకు సంబంధించి కానీ నామినేటెడ్ పదవుల్లో వారికి ప్రయారిటీ కల్పిస్తారా, లేకపోతే పార్టీ పదవుల్లో ఒక 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టే పనులు ఇస్తారా? ఎందుకంటే మనకి సర్పంచ్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి వారి రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం తెలియజేసుకుంటా ఉన్నాం.